హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలపడం జరిగింది. అందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో దాదాపుగా 1743 ఉద్యోగాలైతే మనకి వేకెన్సీలుగా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి విద్యార్హతలు ఎంత పాస్ అయి ఉన్నటువంటి వారు అప్లికేషన్ చేసుకోవాలి, ఇందులో భాగంగా ఇచ్చేటటువంటి జీతం ఎంత ఉంటుంది, ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవడం జరుగుతుంది. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి నోటిఫికేషన్ ఉన్నట్టయితే ముందుగా నేను అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఆర్టీసీలో 1743 జాబ్స్ అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. 1000 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే అక్టోబర్ 8వ తారీఖు రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్టోబర్ 28 దాకా కూడా ఈ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 28. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.tgprb.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు డైరెక్టర్ వివి శ్రీనివాసరావు సూచించారు. ఇక్కడ క్లియర్గా మనకి సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్టోబర్ 8వ తారీఖు రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మీ ఫోన్లోనే చేసుకునేటటువంటి విధానం కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకు ఆ వీడియోని కూడా అప్లికేషన్ చేసి చూపెడుతూ మీకు వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో జరగనున్నట్లు తెలిపారు. డ్రైవర్కి రూపాయలు 20,960 రూపాయల నుంచి 60,080 వరకు జీతం అయితే ఇస్తారట. శ్రామిక్కి గాను 16,550 రూపాయల నుండి 45,030 పే స్కేల్ నిర్ధారించారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా ఈ సైట్లోకి నేను ఇందాక చెప్పాను కదా, www.tgprb.in అని చెప్పేటటువంటి సైట్ని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే అక్కడ టోటల్ మీకు ఈ నోటిఫికేషన్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటి అర్హతలు అనేటటువంటివి కూడా మీరు క్లారిటీగా చూసుకునేడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకి అర్హతల్ని మెన్షన్ చేశారు, నేనైతే చెప్తాను చూడండి. డ్రైవర్ ఉద్యోగానికి గనక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఈ 1000 పోస్టులు ఏదైతే డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయో వీటికి గనక అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 10వ తరగతి లేదా తస్తమాన పరీక్షలో ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు ఉండాలి. ఇక్కడ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 10వ తరగతి పాస్ అయితే ఉంటే సరిపోతుంది. సంబంధిత అనుభవం, మీరు ఇదివరకు కాంట్రాక్ట్ బేసిక్లో కానీ ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంస్థలలో కానీ ఎప్పుడైనా డ్రైవింగ్ ఫీల్డ్లో వర్క్ చేసినట్టయితే, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వారికి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ శ్రామిక్ పోస్ట్కి గాను 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత, దానితో పాటుగా TGSRTC నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హతలు ఉండాలి. అంటే ఇక్కడ
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటుగా ఐటీఐ ఉన్న వాళ్ళకైతే ఈ శ్రామిక్ పోస్ట్ని అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపించడం జరుగుతున్నాయి. సాధారణంగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ వర్గాలకి సడలింపులు వర్తిస్తాయి. డ్రైవర్ పోస్టులకి శారీరక దృఢత్వం, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఖచ్చితమైన అర్హతల వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ను www.tgprb.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధమైనటువంటి రాత పరీక్షలు అయితే ఉండవు. ఓన్లీ ఇక్కడ మీరు హెవీ మోటార్ వెహికల్స్ అది ఉంటుంది కదా మనకి లైసెన్స్ అనేది, ఆ లైసెన్స్తో పాటుగా 10వ తరగతి ఉండాలి. ఈ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. సో అంతకు మించి రాత పరీక్షలు అయితే ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి తక్కువ ఎడ్యుకేషన్ అర్హతని నిర్ణయించడం జరిగింది 10వ తరగతితోనే. కాబట్టి ఎవరికైతే ఈ విధమైనటువంటి పోస్టులకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులని దరఖాస్తు చేసుకొని జాబ్స్ పొందుతారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు నేను మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.